రైట్ సోదరులారా, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. 30 ఏళ్లలోపు పుట్టెడు కష్టాలు, కుటుంబాలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు, పిల్లల పోషణకు వితంతువుల కాయ కష్టం, ప్రభుత్వ సాయానికి ఎదురుచూపులు. ఎంత ఘోరమైన బాధ అంటే ఇది. వాడు కొత్తగా పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకొని ఆ బైకో గీకో పెడతారు, ఆయనతో ఎన్నో యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు ఉంటారు. ఆమెకు నిండా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండయి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే నిండా. ఇక అప్పటి నుంచి గొడ్డు కష్టం, ఇక జీవితాంతం గొడ్డు కష్టం చేయాలి, పొరగాలను సాగాలి. కుటుంబాలు చిత్రమైపోతూ ఉన్నాయి. దానికి కారణాలు అనేకంగా ఉన్నాయి, మనం విశ్లేషించుకుందాం. రహదారి ప్రమాదాలు 3 వయసులోపు మహిళల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జీవితాంతం తోడుంటాడని బాస చేసిన భాగస్వామి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలుముకుంటున్నాయి. బాధ నుంచి తేరుకోకముందే బాధ్యతలు మీద పడుతున్నాయి. పుట్టింటి పేదరికం, ఆదరణ లేని అత్తగారిళ్లకు దూరంగా ఉంటూ అనేక మంది బాధితులు బతుకును భారంగా వెల్లదీస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర పరిస్థితిలో తమ పిల్లల పోషణ భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు 30 నుంచి 45% వారివే. రాష్ట్రంలో చిన్న వయసులోనే జీవిత భాగస్వామిని కోల్పోతున్న యువతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితికి భిన్న కారణాలు ఉన్నప్పటికీ ఇక గీడజోడు కన్నీళ్లే తోడు. కుమార్తెతో ఉన్న ఈ మహిళ పేరు భూక్య కవిత. వీరిది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బాల్యతండ. గతేడాది జూలై 5న దంతాలపల్లి శివార్లో వరంగల్ ఖమ్మం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త నరేష్ 28 ఏళ్ళు ఉంటాడు, మృతి చెందాడు. 3 పదులు దాటకముందే భర్తను కోల్పోయిన కవితకు కుటుంబ బాధ్యతలు మీద పడి కూలి పనులే దిక్కయ్యాయి. బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఈమె కూలికి పోకపోతే పోరగాళ్ళకు కడుపు నిండది. ఇగో ఇట్లా అనేకమైనటువంటి కుటుంబాలున్నాయి. అసలు